Hey everyone, welcome to my channel RL Telugu Hub. And firstly, thank you so much everyone. ఎందుకంటే నేను ద ఉమెన్ అనే సిరీస్ని స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు చూడని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో నేను స్టిచ్చింగ్ గురించి పోస్ట్ చేశాను అనమాట. అంటే స్టిచ్చింగ్ చేస్తూ ఇంటి దగ్గరే ఉండి డబుల్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి అనేది నేను పోస్ట్ చేశాను. సో ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇది సెకండ్ వీడియో అనమాట. ఈ వీడియోలో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ నేర్చుకొని మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ బ్యాంగిల్స్ తయారు చేసి ఎలా డబుల్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. యా, లెట్ స్టార్ట్. సో ఫస్ట్లీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఎలా నేర్చుకోవాలి. ఇంట్లో ఉండే అని తమ్లైన్లో నేను ఊరికినే పెట్టలేదు. ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు. ఇంట్లోనే ఉండి మీరు కావాల్సిన మెటీరియల్ అంతా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి తయారు చేయొచ్చు. ఇంట్లోనే ఉండి బిజినెస్ కూడా చేయొచ్చు. సో ఈ 4 స్టెప్స్ ఎలా అనేది నేను వివరంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, అసలు ఫస్ట్ ఎలా నేర్చుకోవాలి? ఓకే. ఎలా నేర్చుకోవాలి అనే దానికి ఆప్షన్ ఏంటంటే ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చాలా ఉన్నాయి. లైక్ నేను మీకోసం ఈ వీడియో చేయడానికి సెర్చ్ చేశాననమాట. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఏదో ఒక బ్యాంగిల్ చేసి, 2 బ్యాంగిల్స్ చేసి, వాళ్ళు బ్యాంగిల్స్ చేస్తున్నప్పుడు ఒక షార్ట్ వీడియో చేసో, లాంగ్ వీడియోస్ చేసో పోస్ట్ చేస్తున్నారు తప్పితే, క్లాసెస్‌లా చెప్పినవి చాలా తక్కువున్నాయనమాట. సో, అలా క్లాసెస్‌లా చెప్పిన ఒక 2 ఛానల్స్‌ని నేను సెట్ చేశాను. ఆ 2 ఛానల్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ చేయండి. 2, 3 ఛానల్స్ మెన్షన్ చేస్తాను. వాళ్ళు ఒక 23, 26 క్లాసెస్ చేశారనమాట సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి. మెటీరియల్ గురించి, ఎలా చేయాలి, దారాలు ఎంత తీసుకోవాలి, ఏంటి అనేది. సో, ఆ క్లాసెస్ చూసి ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే చాలా ఈజీగా వస్తుంది. అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది ఇప్పట్లో చాలా ట్రెండింగ్‌గా ఉంది కానీ, అంత లైక్ మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేసి చెయ్యాలి ఓపికగా అంతే. బట్ అంత కష్టమేం కాదు నేర్చుకోవడానికి. ఈజీగా నేర్చుకోవచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో వీడియోస్ చూసి మీరు ఎలా చేయాలి అనేది నేర్చుకోండి. అండ్ నేను కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేశాను. ఒకసారి మీకు చూపిస్తాను. సో, ఇదనమాట నేను చేసిన సెట్. లైక్ ఈ సెట్‌ని నేను అంటే నేనేం వీడియోస్ చేసి చేయలేదు. నేనే ఓన్‌గా చూసి చేశాననమాట. ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్‌లో చెప్పండి. అంటే ఇది చాలా పెద్ద సెట్. ఇది ఒక హ్యాండ్‌కి, ఇదిగో ఇది ఒక హ్యాండ్‌కి. 2 హ్యాండ్స్‌కి వేసుకుందామని చేశాననమాట. అండ్ ఇంకొక సెట్ కూడా చేశా. ఇది జస్ట్ 2 బ్యాంగిల్స్‌ది. సింగిల్ బ్యాంగిల్ ఏసుకోడానికి. ఇవి నేను జస్ట్ ఇంట్లో ఉండే, అంటే నేను ఏ వీడియో చూడకుండా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒకటి చేస్తారు అనే ఐడియాతో నాకు నచ్చినట్టు చేశా. అంటే నాకే కదా! ఎలా చేసినా పర్లేదు కదా! బట్ ఇంతకు ముందు గూడా నేనొకసారి చేశాను. అంటే ఈ కాంబినేషన్ అయితే నా హాఫ్ సారీ మీదకి మ్యాచ్ అయిందని చెప్పి నేను చేసుకున్నా. అండ్ మీరు కూడా ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, జస్ట్ మీరు ఆ థ్రెడ్ లేయర్ చేయడం, లైక్ వ్రాప్ చేయడం అండ్ దాని మీద మీరు స్టోన్స్ అంటించడం. ఇప్పుడు నార్మల్‌గా లేడీస్‌కి ఏదైనా సర్దడం, దాన్ని నీట్‌గా పెట్టడం అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే మనం మన అట్మాస్ఫియర్ అంతా మనం నీట్‌గా ఉంచుకుంటాం. అవన్నీ మనకు అలవాటు కాబట్టి. ఏదైనా ఒకటి అందంగా చేయాలంటే లేడీస్ చేయగలరు కదా! సో, అలాగే ఒక బ్యాంగిల్‌కి వ్రాప్ చుట్టి అండ్ కాంబినేషన్స్ మీకు తెలుస్తాయి. ఆ కాంబినేషన్ మీద ఏం స్టోన్స్ పెట్టుకోవాలి, ఏ కలర్ మీద ఏ కలర్ బావుంటుంది, మ్యాచింగ్ ఏది బావుంటుంది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో, వాటిని మనం బ్యాంగిల్స్‌గా తయారు చేస్తాం అంతే. ఓకే. సో, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. స్టార్ట్ చేయండి డెఫినెట్‌గా మీరు చేయడం. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలనేది సింపుల్‌గా నేను ఒక 1 మినిట్‌లో చెప్తాను. ఏం లేదు, ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ ఆర్ గాజు బ్యాంగిల్ మీకు నచ్చిన బ్యాంగిల్స్ మీరు తీసుకోండి. మీరు ఏం వేసుకుంటే ఇష్టపడతారో అవి. ఆ బ్యాంగిల్ తీసుకొని మీకేదైతే థ్రెడ్ నచ్చుద్దో కలరు, ఆ కలరు వ్రాప్ చేయండి. ఏం లేదు, ఒక ఫ్లాంగ్ తీసుకున్నారనుకోండి, ఆ ఫ్లాంగ్ చుట్టూ మీరు ఇలా ఒక 30 ఫోల్డ్స్ చుట్టారనుకోండి, లావుగా వస్తుంది కదా! ఆ థ్రెడ్‌ని మీరు బ్యాంగిల్‌కి ఒక చోట స్టిక్ చేసి దాన్ని వ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చిక్కులుగా రాకుండా కొంచెం నీట్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. అలా మొత్తం బ్యాంగిల్ అంతా చేసిన తర్వాత ఒక సెకండ్ పక్కన పెడితే ఇది ఆరిపోతుంది కదా! దాని పైన మీకు నచ్చిన స్టోన్స్ అంటించొచ్చు. ఇది చూడండి సింపుల్‌గా ఎంత బావుందో. ఈ బ్యాంగిల్‌కి జస్ట్ నేను థ్రెడ్ వ్రాప్ చేశాను. అండ్ మధ్యలో
ఒక 5 లైన్స్ తీసుకొని దాన్ని చుట్టానంతే. మధ్యలో ఒక స్టోన్ అంటించాను. సో, ఈ బ్యాంగిల్ చాలా లుక్ అనిపించింది గదా! ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే. ఇది నేను జస్ట్ చూపించాను. బట్ మీరు క్లాసెస్ చూడాలి, ఇంకా ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలి అంటే ఆ వీడియోస్, క్లాసెస్ చూడండి మీరు. చూసైతే ట్రై చేయండి డెఫినెట్‌గా. సరే, మీరు క్లాసెస్ నేర్చుకుంటారు, చూస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది. అది ఫస్ట్ థింగ్. దాని తర్వాత మీకు మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది సెకండ్ థింగ్. ఆ మెటీరియల్ గురించి నేను చెప్తాను. సో, సెకండ్ థింగ్ మెటీరియల్ విషయానికొస్తే యాక్చువల్లీ స్టోన్స్ స్టిక్ చేయడానికి ఈ B700 లైక్ 7000ది యూజ్ చేస్తారనమాట. అండ్ స్టోన్స్ స్టిక్ చేయడానికి ఒక గ్లూ పెన్ యూజ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ గ్లూ పెన్ చాలా మందికి తెలీదు. చాలామంది నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చూసేటప్పుడు కామెంట్స్‌లో ఈ పెన్ ఏంటి, పెన్ ఏంటి అని అడిగిన వాళ్ళున్నారు. సో, నేను కూడా మీకు ఈ వీడియోలోనే చెప్తున్నా. ఇది జస్ట్ 93 రూపీస్ నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే 70 ఉన్నట్టుంది. అండ్ ఈ మెటీరియల్ అంతా కూడా మీకు స్టోన్స్, కుందన్స్, మూన్ షేపు, స్క్వేర్ షేపు, రెక్టాంగిల్ షేప్ ఇలా డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి కుందన్స్ అన్నీ. ఈ కుందన్సే గాదు, ఇక్కడ నేను ఒకటి వ్రాప్ చేశాను కదా! లైక్ ఇది ఒకసారి చూడండి. ఇక్కడ చుట్టూ ఒకటి అంటించాను కదా! ఇలాంటి లైక్ వీటినేమంటారో తెలీదు. ఇలాంటివి గూడా మీరు పెట్టొచ్చనమాట. లేస్ అనుకుంటా. బ్లౌజ్ లేస్ పెడతారు కదా! బ్లౌజ్ కొంచెం ఆహ్, చివరన బాగా కనిపించడానికి. సో, ఆ లేస్ అవి ఉంటాయి గదా! అవన్నీ గూడా నేను మీకు బిలో 500లో ఏవైతే మెటీరియల్ ఉందో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్ నాకు కనిపించిన ప్రతి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. అండ్ ఈవెన్ కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా పోస్ట్ చేస్తాను మీకోసం వెతుక్కోక్కర్లేకుండా. ఒకసారి అవన్నీ చూడండి. వాటిలో మీకు కావాల్సిన మెటీరియల్ మీరు బై చేసుకోండి. మీషోలో ఉంటాయి, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటాయి. మీకు నచ్చిన చోట మీరు బై చేసుకోవచ్చు. బట్ అవి వెతుక్కోవడం మీకు తెలియకపోతే గనుక నేను డిస్క్రిప్షన్‌లోనే లింక్స్ ఇస్తాను. ఒకసారి చూడండి. సో, 2 పాయింట్స్ అయిపోయాయి. మనం క్లాసెస్ రెడీ, మెటీరియల్ రెడీ, 2 రెడీ. మనం నేర్చేసుకుంటాం. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీకు లైక్ మీ పిల్లలకి కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్‌కి కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ స్టార్ట్ చేయండి వాళ్ళకి చేయడం. మీరు బ్యాంగిల్స్ చేసి జస్ట్ ఒక స్టిక్‌కి పెట్టి మీ ఇంటి దగ్గర ఎదురుగుండా పెట్టినా చాలామంది చూస్తారు. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు. ఈ కాలంలో అంటే ప్రమోషన్స్ చేయడానికి వేరే వేరేలా అక్కర్లేదు. మీకు మీరే చేసుకోవచ్చు. వాట్సాప్‌లో పెట్టుకోవచ్చు. మీరు ఫేస్‌బుక్‌లో పెట్టుకోవచ్చు. మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్‌లో పెట్టొచ్చు. మీరు స్టేటస్ పెడితే చాలామంది చూస్తారు. మీరే చేశారా అంటే అడుగుతారు, బై చేస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు కావాల్సినప్పుడల్లా. కావాలంటే కొత్త ఆర్డర్స్ కూడా చేస్తారు. ఇది అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు బిగినర్‌గా చుట్టుపక్కల వాళ్ళకి, రిలేటివ్స్‌కి స్టేటస్‌లు పెట్టి ఇలా బై చేయడం ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మీరు బెటర్‌గా చేయాలనుకుంటే ఇది ఒక ఇన్‌కమ్ కదా! నేను మీకు డబుల్ ఇన్‌కమ్ అని చెప్పాను. సెకండ్ ఇన్‌కమ్ ఏంటంటే యూట్యూబ్. డెఫినెట్‌గా యూట్యూబ్ వర్క్ అవుతుంది మీకు. ఒకవేళ మీరు ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ స్టార్ట్ చేసి అసలు మీరు ఎలా నేర్చుకున్నారు? మీకెలా వచ్చింది? అండ్ స్టార్టింగ్ మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని చేస్తున్నారు? మీకు డే ఎలా అవుతుంది? ఏ డే ఇన్ యువర్ లైఫ్ కూడా పెట్టొచ్చు. అండ్ మీకొచ్చిన ఆర్డర్స్ అన్నీ ఎలా చేశారు? ఏంటి పెట్టొచ్చు. ఇదే కంటెంట్ పోస్ట్ చేస్తూ బోలెడంత మంది సబ్స్క్రైబర్స్‌తో ఆన్‌లైన్‌లోనే లైక్ యూట్యూబ్‌లో లేదంటే కొత్తగా వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి ఇదే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని అమ్మేవాళ్ళు చాలామందున్నారు యూట్యూబ్‌లో. ఓకే. సో, మీకు తోచినంతలో ఇంటి దగ్గరుండి మీకు ఒప్పుకున్నప్పుడల్లా చేసుకోవచ్చు. సో, హ్యాపీగా ఉంటుంది గదా! ఇది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో, అదనమాట. మీరు యూట్యూబ్‌లో పోస్ట్ చేయొచ్చు. యూట్యూబ్‌లో మీరు షార్ట్స్‌గా పోస్ట్ చేయొచ్చు. లాంగ్ వీడియోస్ చేయొచ్చు. మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. మీకు యూట్యూబ్ ఇన్‌కము వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ బ్యాంగిల్స్ మేక్ చేసినవి అమ్ముతున్నప్పుడు గూడా ఇన్‌కమ్ వస్తుంది. సో, ఇది డబుల్ ఇన్‌కమ్ అనమాట. 2 సోర్సెస్ నుంచి మీకు ఇన్‌కమ్ వస్తది. బట్ ఇది మీరు కన్సిస్టెంట్‌గా చేయాలి. నేనేదో ఒక వీడియోలో ఒక 2 మినిట్స్‌లో చెప్పినట్టు అయిపోదు ఏది కూడా. మీరు కొంచెం కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు చేస్తూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్‌గా గ్రో అవుతుంది. ఏది ఒక్క రోజులో గ్రో అవ్వదు గదా! కొంచెం కష్టపడి నేర్చుకొని చేస్తూ ఉంటే డెఫినెట్‌గా ఒక రోజైతే మీరు గ్రో అవుతారు. సో, ఇదనమాట. అండ్ నేను పెట్టే ఉమెన్ సీరీస్‌లో భాగంగా ప్రతి వీడియోలో కూడా డబుల్ ఇన్‌కమ్ ఉంటది. లైక్ ఒకటి మీరు ఇంటి దగ్గరుండి చేయడం, 2 యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం. అండ్ యూట్యూబ్‌లో ఎలా పోస్ట్ చేయాలి? ఏంటి? దాని గురించి ఏం డౌట్స్ ఉన్నా అడగండి. యూట్యూబ్ రిలేటెడ్‌గా కూడా నేను వీడియోస్ చేస్తాను.
సో, ఇది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనమాట. లైక్ సెకండ్ వీడియో 'ద ఉమెన్' సీరీస్‌లో భాగంగా. డెఫినెట్‌గా ఇది మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు క్లాసెస్ లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్‌లో. మెటీరియల్ లింక్స్ పెడతాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. అంటే వన్ ఆఫ్ ద టైమ్‌లో నేను ఒక జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు లైక్ 1 మంత్ నేను సెర్చ్ చేసి నాకు చాలా కష్టంగా అనిపించిందనమాట. అలాంటప్పుడు అనిపించేది లైక్ ఇంటి దగ్గరుండి వర్క్ చేసేవాళ్ళు, చేయాలనిపించేవాళ్ళు, వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు కదా! సో, వాళ్ళకి కూడా ఏదో ఒక గైడ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ సీరీస్ స్టార్ట్ చేశాననమాట. సో, నా వీడియోస్ నచ్చితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి డెఫినిట్‌గా. అండ్ మీరింకా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇంకా ఏం వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి డెఫినిట్‌గా నేను చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.